మనం ఆడోళ్ళం అయితే ఏమైతుంది? ఆడదానికుంటూ వస్తున్నారు జ్ఞానం మీద నీకు ఆడటానికి ఏంటి చూపెట్టు. ఓ చెలియా, నా సదుపాయం మీరు అడిగారు కదా. అమ్మా లలనా వినావమ్మ శోభారాతి మొలక కన్నుల మొలక కన్నుల ములుకు ముద్దుల చిలుక బంగారు తులసి అలానా? అవును. ఓ చెల్లి వెలగి ప్రతునా చెల్లానంట వెలగి ప్రతునా చెల్లానంట అమ్మా, నీ పేరు బాగానే ఉన్నది. నీ రూపు, నీ రేఖ, నీవు నడుస్తుంటే ఎలా ఉన్నదండి? హంస నడిచినట్టే ఉన్నది. నీవు మాట్లాడుతుంటే ముత్యాలు ఒక్కసారి ఒలకపోసినట్టున్నది. అలా ఉన్నదమ్మా. అమ్మా, నా పేరు తులసిదేవి అని చెప్పినాను కదా, మరి నా తండ్రి పేరు కావాలని అనుకుంటున్నారా? ఓ పిల్ల, నారీ నా తండ్రి నా మా తండ్రి అనగా కాలాడీనుడు, మా నాయనమ్మ దోర్దండిదేవి. అవునా? అవును. ఇంకా అమ్మ, మా తాతగారు ఎవరు చేస్తున్నా తెలియదమ్మా, రోమసూరుడు, రోమకాసూరుడు. అవునా? మీ తల్లి? మా తల్లి సీతకంది. మీ పట్టణము? పాతాళపురి పట్టణమమ్మా మా పట్టణము. అవునా అమ్మా? మరొక విషయం అది ఏమిటి? నీ పట్టణము బాగానే ఉన్నది, నీ తల్లిదండ్రుల పేరు చక్కగానే ఉన్నది, నీవు బాగానే ఉన్నావు. కానీ మరి నీకు వివాహం అయినదా కాలేదా? ఒకవేళ అయితే నీకు ఏ రాజు ఇచ్చి చేశారు? అమ్మా, ఎన్నడూ వినబడినటువంటి మాటలు ఈనాడు నీ వస్తున్నారు. ఈ మాటలు ఎన్నడూ వినలేదమ్మా. నీకు ఆ మాటలకి ఇంత పునకాంగం కలుగుతున్నది. అవును చెలియా, ఏమని చెప్పవలండి? ఓ చెలియా, నా జన్మకొండు నన్నిలా. ఓ చెలి,
కొండిలా నన్ను గన్న మాత్రమే జవనినై నన్ను సరి నెరుగడు నాకు తగు పురుషుడి చటలేడు పరిణయమునకు లగ్న బలము లేదు పరులే రాకున్నరోపుడమిలోన సర్వేశ్వరుడకు నమస్కారమానులకెట్లు నొనరేతునని మానేయున్నదేమో కదా కారణముగాని నీ వట్టి వార్త ఏమైనా తెలుసున్న తెలియబలము ఓ చెలియా బాలా ఇన్నాళ్ళు నేనెట్లు జాలి పడుతూ బాధకును సరసగా చెలియా 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 నా జనకుండు నన్ను కన్నాడే కానీ నా రాతములకు కనలేదమ్మా. అయ్యో పాపము ఇంత బాధని అవును చెల్లి, వేదములు కావలివినా శాస్త్రములు కావలివినా నిఘంటువులు కావలివినా మణిమయ స్థాపితమైనటువంటి భూషణములు కావలివినా అని అడుగుతాడే కానీ నీకు పెళ్లి కావాలా అని అడిగాడమ్మా. ఇంతవరకు ఇంకా ఓ అమ్మా నీ కాలే లేదమ్మా. నీకైతే మరి మీ తండ్రి పాడుకోవాలి చెప్పండి. నేను ఇదివరకు 9 మందికి మారుమానం పోయినా కానీ ఇంతవరకు మొక్కమే తెలియదు. అదేమిటి ఏమమ్మా అదే లేదు చేసుకున్నావు కానీ 9 మందిని చేసుకున్నా కానీ అడుగు వెళ్తున్నా కానీ మొక్కమే ఇంతవరకు అవునా ఓ చెల్లి బాలా తాలా మారి గోర్వదాలా ఓ చెల్లి బాలా మారి గోర్వదాలా బాలను మౌమదు చేయి సలిపిన బాలను మౌమదు చేయి బాలను మౌమదు చేయి సలిపిన మా తండ్రి గారు మణిమయ స్థాపితమైనటువంటి భూషణములు కావాలినా అన్ని కావాలంటాడు కాకపోతే పట్టు చీరలు కావాలినా అంటాడు జడలోన మల్లె పుష్పములు కావాలినా కావాలంటాడు అంటాడే కానీ కానీ నీకు పెళ్లి కావాలని ఒక్కసారి కూడా అడిగాడమ్మా. ఓ ఇంత పాపమా అన్న వచ్చామా నువ్వు ఏమిటి అది అనకూడదే. ఏమవుతుంది మరి తండ్రి పక్క పెళ్లి ఎవరు అడగాలి? ఓ ఓ బాడుకావు లంచ కొడుక నాకు లగ్గం చెప్తావా లేదు అని అడగాలి అమ్మ బాబు అలా అంటే మా తండ్రి గారు ఊరుకుంటాడా? నేను ఇంత మందు పోయాలి అర నీకు ఇవి మంది తెచ్చిపోయాలి అర ఉండ కొడుక అలా అంటారా తండ్రి? నేను మా అయ్యని కట్టాంట అలాగే చేయండి. అట్లా అంటే నేను ఇంట్లో తీసుకుపోయి చేస్తుంది అంటే ఒక్కసారి కాదా నీకు ఊపిక చేస్తుండా? ఎప్పుడు నేను ఎప్పుడు పోయి ఒక్కడు వస్తాను నీవు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేస్తుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేస్తుంది నీ అంత మంచిదాని ఓ చెల్లి
అబ్బా, ఏమిటమ్మా ఏమైందబ్బా ఇంతగానో హత్తుకుడే స్నానం చేసినట్టు ఆ దిశ నుండి ఆ, మన్మధుడు వేచే విరిచిరములకు అవునమ్మా. నా మనసు ఒక్క క్షణం కూడా తాగడం లేదమ్మా ఇంకా కాలే కాలేదా కనకే తప్పుతో లగ్గం కాలే రాలేదమ్మా కనకాయ ఎక్కడి కనకే తప్పులు కనకాయ ఆ, కనకాయ దశకం ఏంటి? కనకే తప్పులు లేవా ఈడు లేదు ఇక్కడ ఏ ఊళ్ళే ఒక కుర్చీ రేపు వేసుకొని చెంపలు కొడుకుతా నేను బొక్కపోలు ఎంతో పాడైపోను నీ పనులు పిండిగాను నీ చెవులు ఊసిపోను నువ్వు లోపలికి పో ఆడి దాన్నేనైతే నేను ఆడి దాన్ని రాయి ఏమిటమ్మా నువ్వు లగ్గం కాలేదా కనకే తప్పుతో ఏంటి ఇటుక పుల్ల ఇటుక పుల్ల ఇటుక పుల్ల ఇటుక పుల్ల జనం 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 పాడకావు 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 జనం పాడకావు 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 జనం కనకే తప్పుతో కానీ కనికేదప్పుడు కనికేదప్పుడు కనక తప్పులా కనబడతలేవా నీకు మాకేమి కాలేదమ్మా ఏం చేస్తాను కోసంటే లేదు ఏమైంది అమ్మా అమ్మా మరి ఇలాంటి కోరికలు మన మనసు నుండి వెళ్ళిపోవాలండి ఏం చేస్తే బాగుంటుంది మన విహారం వెళ్దామమ్మా అవునా అవును అప్పుడు వెళ్దామా అదే కాదు కానీ మనము ఆ దేవుని వద్దకు వెళ్ళి శివాలయంలోకి వెళ్ళి పూజలు చేద్దాం నాయక
వాళ్ళు ప్రశంసలు కొట్టారు. ఎందుకంటే కృషితో నాస్తి దుర్భిక్షం, కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి సాధకం, మౌనైన కలహం నాస్తి. అంటే కష్టపడి పనిచేసిన వారికి ధనము ధాన్యము కలిగి ఏ కష్టం లేకుండా ఉంటారు. అలాగే మౌనైన కలహం నాస్తి అంటే నిశ్శబ్దంగా కూర్చున్న వారికి ఏ లొల్లుండదు. జపతో నాస్తి పాతకం అంటే మానవులు అన్నప్పుడు ఎవరో ఒకరు తప్పకుండా తప్పులు చేస్తారు. చేసినప్పుడు భగవంతుని నీకు టైం ఉన్నప్పుడే ఆ భగవంతుని ప్రార్థిస్తే ఆ పాపాలన్నీ పటాలోచనైతే. కాబట్టి ఒక్కసారిగా చేతులు ఉన్న వాళ్ళు మాత్రమే కొట్టండి, దేని వల్ల వద్దు. ఈ స్వామి పూజ చేస్తుండగా ఆ విషయం నుండి మౌలిక వారు ఎవరి తల్లిదండ్రులతో మాట్లాడినా నీకు వివాహం చేయాలని మీరు జన్మ జరుపులు అంటున్నారు. మనకి ఏమంటారమ్మా? అభ్యాసం నిన్ను ఎవరికైతే వివాహం చేయాలంటే ఆ దంబాసుడు అనగా బలిపుడు పట్ల వేరే దంబాసుర మహారాజు. ఆ దంబాసుర మహారాజు కుమారులుగా జలంధరుడు. ఆ జలంధరికి వివాహం చేయాలని మీ తల్లిదండ్రులు మేము అందరం కలిసి నిశ్చయం చేసినాము. నీవేమో ఈ శివాలయంలో ఉన్నావు, ఇప్పుడే ఇంటికి రావమ్మా, నీకు వివాహం చేస్తున్నాం. తులసిదేవి సతయ జలంధార. ఆ దొరగారు అనగా జలంధరుడు చండ విక్రమార్తోడ దోర్దండ పరాక్రముడు. అతని పరి సామాను ప్రపంచంలో ఎందరూ లేరు. ఆ జలంధరుడు వివాహం చేసుకున్నట్టయితే నీకు ఎంతో మేలు జరుగుతుందమ్మా. అవును. ఎప్పుడైతే ఆ పార్వతి వల్లభుడటువంటి పరమేశ్వరుడి పైన ఆనబెట్టినాడు. అవునవును. అసలు ఆనాటి నాకు తప్పదు కదా. ఆ శంకరుని పాదము యానా పాదము సాక్షిగా నీకు తప్పక వివాహం జరుగుతుంది జలంధరుడితో. నీవు ఎప్పుడైతే ఆ మాట చెప్పినావు అక్కడికి నేను నిర్మిస్తున్నటువంటి. అవునమ్మా, సరే. ఇక్కడ హాస్యం చేయకుండా వేరే మృదంగా వాయిద్యముల చేత భూదేవులంతా పీఠం వేసి ఆకాశమంతా పందులు వేసి అదిగో ఆ బలిపుడి పట్టణంలోన దేవతలందరూ చూడగా దానవులందరూ దేవతలు భీతిగట్టు దానవ సైన్యముతో వివాహం
ఏమి లేదు. ఆ జలంధరుడగా పెళ్లి కుమారుడై అక్కడ కూర్చొన్న సమయంలోన నేను ఒక విరమాల ఇస్తాను. ఆ విరమాల తీసుకువెళ్ళి నీవు అంగరంగ వైభవంగా ఆ దురగాయనగా జలంధరుడు తలమంత్ర వేసి నీవు వివాహం చేసుకోవాలి. శరణు స్వామి ప్రతివాదు మరొక ప్రమాదం. కలిగినటువంటి ఆ పుష్పవారి వస్తున్నావా?